జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను తప్పకుండా. విజయవాడలో ఇటీవలే జరిగిన ఇళ్ల కూల్చివేతపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు బ్యాంక్ లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు జరిగి కార్పొరేషన్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి చట్టపరమైన హక్కులు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్కసారిగా బుల్డోజర్లు పంపించడం అతి దారుణమన్నారు. ఇలాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని మేయర్ వ్యాఖ్యానించారు. ప్రజలను రోడ్డు మీదకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆమె అన్నారు. బాధితులతో కలిసి నిలబడి వారి సమస్యలను రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వంలోని అస్పష్టత, తొందరపాటు నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని భాగ్యలక్ష్మి విమర్శించారు. ఈ చర్యల వెనుక ఉన్న బాధ్యులను ప్రజలు తప్పక ప్రశ్నిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు. ఈ రోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది. అమ్మినోళ్ళు బానే ఉన్నారు, ఈ రోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు. ఎంత దారుణమైన పరిస్థితి! ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లబోదిబోమని ఏడుస్తున్నారే. బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్